వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బుట్టెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుత్బుల్లాపూర్ పరిధిలో చింతల్లో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి మల్లారెడ్డి, సినీ నటి కాజల్ అగర్వాల్. టోలీ చౌక్ లో ప్రామిసింగ్ స్కాలర్స్ హై స్కూల్ సైన్స్ ఫేర్. ముఖ్య అతిథిగా హాజరైన హోం మంత్రి మహబూబ్ అలీ. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసులను అడగదొక్కేస్తుందన్న ఎంపీ సోయం బాపురావు. పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన. పెద్దపల్లి పట్టణానికి 50 లక్షల నిధులు కేటాయించినట్లు వెల్లడి. తిరుమలలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన స్కూల్ వ్యాన్. జూ పార్క్ ఉద్యోగి మృతి. కర్నూలు జిల్లా నాటుసారా తయారీకి బెల్లం సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్. 2750 కేజీల బెల్లం స్వాధీనం. డీటెయిల్స్ చూస్తే పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాజేంద్రనగర్, బండ్లగూడ, జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరానగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలో తిరుగుతూ ప్రజా సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్ గౌడ్, కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే గారు పండించి కూడా ఎమ్మెల్యే గారు ఇస్తారు అని చెప్పి గోపాల్ గారు ఆలోచన అయితే నరేంద్ర సో అయితే సర్వే 15 days, టెండర్ 1 వీక్ టెండర్. వర్క్ ఎంత సేపటి ఎన్ని రోజుల్లో చేస్తాం? టెండర్ అయినా 2 days. బండ్లగూడెం కార్పొరేషన్లో ఇంద్రారెడ్డి నగర్లో కార్పొరేటర్లు, మేయరు, చైర్మన్ గారు, కమిషనర్ గారు వీళ్ళందరూ కూడా కార్పొరేటర్లు అందరూ కూడా తిరగడం జరిగింది. ఆనాడు ఎలక్షన్లో ఇచ్చిన మాటలన్నీ కూడా ఈరోజు పల్లె బాటలు అయిన తర్వాత పట్టణం బాటలు తెస్తున్నాం. ఈరోజు నిజంగా కూడా ఎంతో ఆనందం ఉంది. బస్సులంతా కూడా మా కమిషనర్ గారు, అధికారులందరూ కూడా నిజంగా కూడా మనమందరం ముంగట చెప్పేది కాదు కానీ బాగా డెవలప్ అవుతుంది. మీరు కూడా చూస్తున్నారు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా చెబుతురాలు కూడా ఉంటే కూడా మా దగ్గర రాకుండా వాళ్ళకందరూ కూడా సంజాయించి కొట్టడం చాలా ఆనందం. అందుకని ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ముఖ్యంగా దీనికి అండర్గ్రౌండ్ డ్రైనేజే కానీ, రోడ్సే కానీ, కొన్ని పోల్సే కానీ అన్నీ కూడా మా కమిషనర్ గారు ఇక్కడ 40 లక్షల రూపాయలు పెట్టి దాన్ని ఇమ్మీడియట్గా చేపిస్తానికి కూడా హామీ ఇవ్వడం జరిగింది. నేను ఇద్దరం కూడా కలిసి. అందుకని మేము ఒకటే కోరుతున్నాం, ప్రజలను కూడా ఎవరైతే డెవలప్ చేస్తారో ఆ డెవలప్ చేసే వాళ్ళని మీరు కూడా అభినందించాలని కూడా మేము చెప్తున్నాం.
ఈరోజు ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు కూడా గొప్ప అదృష్టం. మొన్ననే ఎలక్షన్లు కూడా బోరబండలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జల్సా గారిబ్బన్ నవాజ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా సౌత్ ఆఫ్రికా నుండి మత పెద్దలు షబ్బీర్ బార్కటి, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫాసివుద్దీన్ పాల్గొన్నారు. दूसरा नंबर ये दूसरा है, पहले वाले को 5 मिनट टाइम दिया गया है, वो 5 मिनट में नहीं आएगा तो फिर कैंसिल हो जाएगा. के मालिकों मुख्तार सुनहरी जालियों में आराम फरमाने वाले आका मैदान करबला में इमाम हुसैन रज़ी अल्लाह तआला अन्हु पर तीरें बरसाई गई, इमाम हुसैन रज़ी अल्लाह तआला अन्हु पर तलवारें बरसाई गई, तो आज जिब्राहील अलैहिस्सलाम हाजिर हुए. सही है ना? जब मैं 2016 में यहाँ पर इलेक्शन में लड़ रहा था तो मेरे साथ में साथ मिलाकर कोई राव ना रहो बाबा भाई, मेरी जबान है, मैं आपके साथ रहूंगा. आने वाले नस्लों को बताएगा कि मुसलमान पे जुल्म भी हो तो सब्र से रहता है. मुसलमान दीन और इस्लाम ताकत की नोक पे नहीं फैला, दीन और इस्लाम तलवार की नोक पे नहीं फैला, दीन और इस्लाम बंदूक की गर्जना पर नहीं फैला. इस्लाम फैला तो सब्र से फैला, इस्लाम फैला अपने नबी करीम मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम के सुन्नत में फैला, इस्लाम फैला कलमे की ताकत से फैला. तो यहाँ बड़े మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్లో మాంగళ్య షాపింగ్ మాల్ సీఈఓ ఓం నమ శివాయ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, సినీ నటి కాజల్ అగర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ మాంగళ్య షాపింగ్ మాల్లో అనుకూలమైన ధరలు, అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాల దుస్తులను అందించడమే తమ లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద, కార్పొరేటర్లు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇది నా 6th ఓపెనింగ్ అండ్ 8th స్టార్ లాంచ్ మంగళ్య కోసం. అండ్ డెఫినెట్ గా మంగళ్య నా కోసం ఒక ఫ్యామిలీ లాగా చాలా స్పెషల్. అన్నా బౌన్సర్ ఇట్లా రౌండర్ తెలంగాణ ప్రజలకు చింతల్లో మరియు ఇంకొక షోరూమ్ 8వ షోరూమ్ అండి. తెలంగాణలో హన్మకొండ, కరీంనగర్, సిద్దిపేట, బోడుప్పల్, వనస్థలిపురం, కుక్కడపల్లి, మదీనాగూడ అండ్ చింతల్ అండి. హైదరాబాద్ ప్రజలకు మేము చాలా ఎంతో రుణపడి ఉన్నాము. వాళ్ళు మాకు ఇంత అభిమానాలు ఇచ్చినందుకు ఒక సంవత్సరం లోపలనే 5 షోరూమ్లు ఓపెన్ చేశాము. అమీర్పేట అండ్ ఏఎస్ రావు నగర్ నది. ఇదంతా ఈజీగా అయ్యేది కాదు. కొన్ని వేల మంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ మాది ఒక ఫ్యామిలీ, నలుగురు అన్నదమ్ములము అండ్ బాగా. మన కుత్బుల్లాపూర్ చింతల్లో మెయిన్ రోడ్ మీద మన కుత్బుల్లాపూర్ మన ఎమ్మెల్యే వివేకానంద గారి ఫాదర్ పాండు గారి కాంప్లెక్స్లో ఈరోజు మాంగళ్యం అనే షాపింగ్ మాల్ పెద్ద ఎత్తున టోలీ చౌక్ ఐఏఎస్ కాలనీలో ప్రామిసింగ్ స్కాలర్స్ హై స్కూల్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో సైన్స్ ఫేర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి మెహమూబ్ అలీ హాజరయ్యారు. వేడుకల్లో మేనేజ్మెంట్ హజరత్ అమీర్ ఖుస్రో, ఎడ్యుకేషనల్ సొసైటీ సయ్యద్ హుస్సేన్ అష్రఫ్, ప్రెసిడెంట్ ఎజాజున్నిసా బేగం, ఫౌండర్ సయ్యద్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు.
Who doesn't need any introduction. Okay. Different parts of skin. Our skin, you feel hot. Skin helps us to feel you hot. हमारे सीएम साहब खास तौर से माइनॉरिटीज के लिए बहुत ज़्यादा संजीदा है कि वो दूसरी कौमों की तरफ तरक्की करें। उसके लिए उन्होंने रेजिडेंशियल स्कूल के अलावा और से स्कॉलरशिप स्कीम जो हिंदुस्तान में किसी स्टेट में नहीं है हमारे पास है। जो अच्छे बच्चे जो हायर एजुकेशन के लिए अमेरिका जाना चाहते हैं, ऑस्ट्रेलिया जाना चाहते हैं, लंदन जाना चाहते हैं, उसके लिए सीएम साहब 20 लाख रुपए फराहम करते हैं जो नॉन रिफंडेबल है। जो बच्चे आला तालीम हासिल करेंगे उनको हुकूमत की तरफ से मुकम्मल मदद की जा रही है। इसके लिए मैं सीएम साहब का भी शुक्रगुजार हूं। हर साल 250 से 300 बच्चों को जिसके मार्क्स अच्छे इनके अच्छे माहौल में ला सकते हैं। इसलिए मैं आज मीडिया के भाई भी यहाँ पर मौजूद है, उनसे यही गुजारिश करूँगा कि आपके जरिए अवेयरनेस बेटर कीजिए। इंसान को 3 वक्त के खाने के बजाय 2 वक्त में भी जिंदगी गुजर सकती है, मगर बगैर तालीम के आने वाला टाइम नहीं गुजार सकता। पुराने लोग तालीम याफ्ता नहीं थे, उसके बाद भी बहुत तरक्की करे और आज का दौर कंपटीशन का दौर है। इस दौर के अंदर మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని మా హై స్కూల్ ప్రిన్సిపల్ సరిత కరస్పాండెంట్ శ్రీనివాస్ ఆచార్య ఆధ్వర్యంలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు ఆహార పదార్థాలపై అవగాహన కల్పించారు। ఈ కార్యక్రమంలో ట్రాస్క్ ప్రెసిడెంట్ వనజ అశోక్, కుత్బుల్లాపూర్ వైస్ ప్రెసిడెంట్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభించడం జరిగింది। ఈ విశేషమైన ప్రతి సంవత్సరం కూడా ఫుడ్ ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది। ఈ ఫెస్టివల్ జరుపుకోవడం ముఖ్య కారణం ఏంటంటే పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆహారం తీసుకుంటే ఎలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఫెస్టివల్ ఇవ్వడం జరిగింది। ఇందులో అన్ని రకాలైనటువంటి పోషకాలతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలను పెట్టడం జరిగింది। సో దీని ద్వారా ప్రతి పేరెంట్ కూడా తెలుసుకునే విషయం ఏంటంటే ప్రతి పిల్లోడికి ఎలాంటి రకమైన ఆహారం ఇవ్వాలనేది ఇందు మూలంగా తెలియబడుతుంది। కాబట్టి అందరూ కూడా ఇది రెండోసారి మేము జరుపుకుంటున్నాము। ఎందుకు జరుపుకుంటున్నామంటే మన సంస్కృతి సాంప్రదాయాల ద్వారా మనకి ఏ టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి తెలియడానికి ఫుడ్ ఫెస్టివల్ జరుపుకుంటున్నాము। ఫుడ్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రకరకాల ఆహార పదార్థాల గురించి పిల్లలకు వివరించడం జరుగుతుంది। అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ వస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నారు। అదే కాకుండా పిల్లలకు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండల కేంద్రంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు ఆవిష్కరించారు। కాగజ్ నగర్ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధికి పాటుపడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఆదివాసులను అణగదొక్కేస్తుందని అన్నారు। అటవీ శాఖ అధికారులతో అడవిలో నివాసం ఉంటున్న ఆదివాసులను తరలించి కందకాలను ఏర్పాటు చేస్తున్నారు। ఎన్నికల ముందు గిరిజనుల పట్ల సానుకూలంగా ఉన్నామన్న తెరాస ప్రభుత్వం అధికారంలోకి రాగానే విస్మరించడం సరైన విధానం కాదని అన్నారు। ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బేబీ మోడ్రన్ ఫౌడెల్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు।
जैसे हमारा जगदम्बा यहाँ पर वादन करने के लिए आए हैं। बहुत अच्छा प्रोग्राम हुआ है यहाँ पे और आयोजकों को धन्यवाद तथा शिव भक्तों से निवेदन है कि ऐसे ही आने वाले कार्यक्रम में शिवाजी महाराज की जयंती तथा शिवाजी महाराज के विचारों पर अमल किया जाए और महाराज के विचार हर घर కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి రెడీగా ఉన్నది. కానీ ఏదున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు కావాలి, బడ్జెట్ కావాలి. రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేకపోవడం వల్లనే ఇవాళ ఇవన్నీ కూడా ఏదైతే రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది. దానికి ఈ రాష్ట్రం దగ్గర ఇట్లా డబ్బు లేదు కాబట్టి దాన్ని రాష్ట్రం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి రెడీగా ఉన్నది. కానీ ఏదున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు కావాలి, బడ్జెట్ కావాలి. రాష్ట్రం దగ్గర బడ్జెట్ లేకపోవడం వల్లనే ఇవాళ ఇవన్నీ కూడా ఏదైతే రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోవడం జరుగుతుంది. దానికి ఈ రాష్ట్రం దగ్గర ఇట్లా పెద్దపల్లి జిల్లా పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. పెద్దపల్లికి 50 లక్షల నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ కమిషనర్ తిరుపతి మరియు మున్సిపల్ చైర్మన్ దాసరి సమత, ఆర్డీఓ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి ఫోటోస్ తీయొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారు మనకు ఆ రోజు వార్నింగ్ ఇచ్చి చెప్పిండు ఎవరన్నా. కలెక్టర్ గారు, మన జిల్లా కలెక్టర్ గారు అయిన గౌరవనీయులు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో మనము ఈ తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి ప్రోగ్రాంలో మన ప్రియతమ నాయకులు కేసీఆర్ చెత్త లేనటువంటి పట్టణంగా ఉండాలి, ప్లాస్టిక్ రహిత పట్టణాలుగా ఉండాలి, ఎక్కడ కూడా ముళ్ళ చెట్లు చెత్త చెదారం లేకుండా ఉండాలి. దాంతోపాటు పట్టణంలో పరిశుభ్రమైన నీరు అందించాలి, మరి లైటింగ్ ఇటువంటి సౌకర్యం ఏర్పడాలి. తర్వాత మురికాలను కూడా శుభ్రంగా ఉంచి ఏర్పాటు చేసుకోవాలి, ఎక్కడ మురికిని నిలవకుండా ఉండాలి. ఇంకా చాలా కార్యక్రమాలు దీనిలో పొందుపరచబడ్డాయి. ఇవన్నిటినీ ఈ 10 రోజుల కార్యక్రమంలో మరి చేయాలనే సంకల్పంతో అట్లాగే గౌరవ కౌన్సిలర్లు, చైర్పర్సన్ వీళ్ళందరూ కూడా దీని కొరకు కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి గత 5 రోజుల నుంచి మరి కార్యక్రమాన్ని పెద్దపల్లి పట్టణంలో కౌన్సిల్స్ యొక్క సహకారంతో, స్థానిక నాయకులు మరి ప్రజల యొక్క సహకారంతో, ప్రజల ప్రమేయంతో ఈ కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. పచ్చదనాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి. పచ్చదనం ఏర్పాటు కావడం వల్ల మనుషులకు సరైనటువంటి ఆక్సిజన్ రావడం వల్ల, అంతేకాకుండా పర్యావరణ సమతుల్యాన్ని పాటించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మరి మనందరి ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయం వెనుక ఒక ఉద్దేశం ఉన్నది. ఏదో ఆషామాషిగా తీసుకుంటున్నటువంటిది కాదు, రాజకీయాల కోసం తీసుకుంటున్నటువంటిది కాదు. 4 సంవత్సరాల వరకు ఎన్నికలు కూడా లేవు, కానీ ఆరాటం ఉంది, ఒక తపన ఉంది ప్రోగ్రాం వెనుక. నిన్న మొన్నటి వరకు మనకు పల్లె ప్రగతి జరిగింది. ఏం జరిగింది? పల్లె పట్టించుకోలేదు. ఆ గ్రామంలో ఏమున్నదో. సో సార్, ఇప్పుడు వచ్చేసి టుడే వి ఆర్ ఆన్ డే 7 ఆఫ్ పట్టణ ప్రగతి సార్. ఇప్పుడు మండే నుంచి మన పట్టణ ప్రగతి ప్రోగ్రామ్ మీద చాలా ఫోకస్, చాలా ఎంతూజియాజంతో స్టార్ట్ చేశాము సార్. ఒక ఫస్ట్ డేలో మనం అందరూ వార్డ్ కమిటీస్ ఫామ్ చేసేసి, వార్డ్ స్పెషల్ ఆఫీసర్స్ కింద అపాయింట్ చేసి టీమ్ ఫార్మేషన్ ఫస్ట్ చేశాము.
స్కీమ్ ఫార్మేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ప్రిలిమినరీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వర్క్స్ కూడా చేశాము సార్. So sir, it will first 1-2 days. What I am seeing sir in my daily inspection sir, if you now that daily కొన్ని drains identify చేసి clean చేస్తున్నారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల రేషన్ డీలర్ల సంఘం నూతన అధ్యక్షుడిగా ముద్దం చంద్రప్రకాష్ గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల గంగాధర్, ఉపాధ్యక్షులు నరసయ్య ఈ వివరాలు ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా విజయ, గౌరవ అధ్యక్షులుగా గమని గంగాధర్, కోశాధికారిగా మేడి గంగాధర్, కార్యదర్శిగా బుక్య పద్మ, కార్యవర్గ సభ్యులుగా ఇస్లావత్ శ్రీనివాస్, వెంకట్ దేశాయ్, ఎల్లయ్య, నరసయ్య ఎన్నికయ్యారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చిన్నబాబు ముఖ్య విషయం ఏంటంటే మాకు ఇంకా ప్రస్తుతము రావాల్సిన పాత బకాయిలు రావాలి. అందులో భాగంగా కిరోసిన్ బకాయిలు కూడా మాకు రావాలని మిమ్మల్ని కోరుకుంటున్నాము. ముఖ్యంగా విషయం ఏంటంటే ఈరోజు గత 30 సంవత్సరాల నుంచి మల్లాపూర్ మండలంలో నాయకత్వము అద్భుతంగా వహించిన మన జీడబ్ల్యూఏసీ గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక వ్యవస్థాపకులు కృష్ణా ధోనికేని ఆదేశాల మేరకు మస్కట్ దేశంలోని రివ్యూ పట్టణంలో ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఓమన్ శాఖ అధ్యక్షులు కమలాకర్ చావనపల్లి, ఉపాధ్యక్షులు శ్రీను గుంటక మరియు ఓమన్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గాజుల వెంకటేష్, నేత తదితరులు పాల్గొన్నారు. ఉన్నత చదువులు చదివి ఉన్న ఊరిలో ఉపాధి లేక గల్ఫ్ దేశాలు వస్తున్నారు. ఎందరో యువత తెలంగాణ నుంచి వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అదే గల్ఫ్ కోసలు, ఇప్పుడు చూస్తే అదే గల్ఫ్ కోసలు. ఇంకెన్నాళ్ళు ఈ గల్ఫ్ కోసలు? మీరు ఏదో చేస్తారనుకుంటే ఏం లేదు. 2008లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గల్ఫ్ కార్మికుల కోసం తెలంగాణ బీడు భూములు అమ్మి వాళ్ళ బతుకులకు భరోసా కోసం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులతో పాటు ప్రజలు కూడా సహకరించాలని ఆయన కోరారు. ఇబ్బందికరంగా మారిన పాత కరెంటు స్తంభాలు తొలగించి కొత్త స్తంభాలు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కమిషనర్, ఎంఆర్ఓ మరియు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మరి మనం ఎందుకు చేయాలి? చెప్పండి. జగన్ అదే నీది ఉన్నది ఇంటికి తీసుకుపోతున్నాను, కవర్ వేసుకపోతున్నాను. మరి రెండు కవర్లు ఎందుకు వచ్చింది? ఊరు బాధ్యత. ఇట్లా చేస్తే ఇంకోసారి రెండు చెట్లు తీయము అనేది తీసేయాలి. తీసే సందర్భంలో మీరు చేసిన పని ఏంటంటే ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి. ఆ వ్యక్తికి నోటీస్ ఇచ్చి మీరు కమిషనర్ గారికి ఒక ప్రపారం పెట్టుకొని ఈ ప్రైవేట్ తీసుకోవాలి. సమాచారం తీసుకున్నప్పుడు 100 మొక్కలు తీసుకురావే, మొత్తం తీసుకురావాలి. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో తడి చెత్త, పొడి చెత్త స్వీకరించడానికి నూతన వాహనాలను జిల్లా కలెక్టర్ శృతి ఓజా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. అభివృద్ధి కోసం ప్రతి ఒక్క పౌరుడు, అధికారులు బాధ్యతగా సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, ట్రైనీ కలెక్టర్ శ్రీహర్ష, వైస్ చైర్మన్ బాబర్ మరియు కౌన్సిలర్స్, మున్సిపల్ కమిషనర్ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చిప్పలపల్లి గ్రామంలో 132 kV సబ్ స్టేషన్ పరిధిలో అధికారులు మెయింటెనెన్స్ వర్క్లో భాగంగా గ్రామ పంచాయతీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను తొలగించారు. ఏపుగా పెరిగిన చెట్లను నరికివేయడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాకు
మా గ్రామంలోని గ్రామ పంచాయతీ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే తెప్పకుండానే మేము దగ్గర 4-5 సంవత్సరాల నుండి పెట్టినటువంటి మంచి చెట్లను వాళ్ళు మనిషి 3 ఫీట్ల వరకు చేస్తూ నరికేయడం చాలా బాధాకరం. మరి వాళ్ళు కరెంట్ లైన్ కంటే ముందే ఈ చెట్టు నాటడం జరిగింది. మరి వాళ్ళు వేసుకునేటప్పుడు ఇది పెద్ద రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు కాబట్టి సెంటర్ నుంచి 50 ఫీట్లు కొలుచుకొని పెద్ద లైన్ వేసుకోవాల్సింది పోయి ఇప్పుడు రోడ్ అంచుకే వేసారు. వేయడం వల్ల ఇప్పుడు మేము పెంచినటువంటి చెట్లను కలెక్టర్ కూడా గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరించుకొని ఎక్కడ ఒక మండ తీసేసిన వాళ్ళకు 5,000 ఫైన్ వేయడం ఇటువంటి ఉదంతాలు గ్రామంలో ఎన్నో జరిగినాయి. గ్రామ ప్రజలు కూడా అందరు సహకరించుకొని ఇట్లాంటి చెట్లను పెంచుకోవడం వల్ల ఈ గ్రామానికి పేరు వచ్చింది. ఇవాళ సడన్గా వచ్చి వీళ్ళు కరెంటు సిబ్బంది వచ్చి చిత్తూరు జిల్లా తిరుమలలో రోడ్డు ప్రమాదం సంభవించింది. స్కూల్ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో జూ పార్క్ ఉద్యోగి హరి మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రోజువారీ విధుల్లో భాగంగా హరి జూ పార్క్ నుండి ఇంటికి వెళ్తుండగా పార్క్ రోడ్డులోని శ్రీవారి విల్లా సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటనా స్థలంలో మృతుడి భార్య, బంధువులు రోదనలు అందరినీ కలిచివేశాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మండల పరిధిలో నాటుసారా తయారీకి ఉపయోగించే బెల్లం సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. జీఎం తాండా సమీపంలో వాహనాల తనిఖీ నిర్వహించిన పోలీసులు కర్ణాటకకు చెందిన వీరప్పన్ గౌడ్ అనే వ్యక్తి గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తున్న 2,750 కేజీల బెల్లంను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు పత్తికొండకు చెందిన గౌస్ మహమ్మద్, సత్యనారాయణ, డీలర్ లక్ష్మణ, బెల్లం సరఫరాదారుడు ప్రకాష్పై కేసులు నమోదు చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుత్బుల్లాపూర్ పరిధిలో చింతలో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి మల్లారెడ్డి, సినీ నటి కాజల్ అగర్వాల్. టోలీ చౌక్ లో ప్రామిసింగ్ స్కాలర్స్ హై స్కూల్ సైన్స్ ఫేర్. ముఖ్య అతిథిగా హాజరైన హోంమంత్రి మహబూబ్ అలీ. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ. తెలంగాణ ప్రభుత్వం ఆదివాసులను అడగదొక్కేస్తుందన్న ఎంపీ సోయం బాపురావు. పెద్దపల్లి జిల్లాలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటన. పెద్దపల్లి పట్టణానికి 50 లక్షల నిధులు కేటాయించినట్లు వెల్లడి. తిరుమలలో రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన స్కూల్ వ్యాన్, జూ పార్క్ ఉద్యోగి మృతి. కర్నూలు జిల్లా నాటుసారా తయారీకి బెల్లం సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్. 2,750 కేజీల బెల్లం స్వాధీనం. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.